కందుకూరు అంటే కేవలం ఒక ఊరు పేరు మాత్రమే కాదు, గర్వంగా చెప్పుకునే ఘనమైన చరిత్ర ఉన్న నేల. పురాణాల ప్రకారం ఒకప్పుడు కందుకూరుని స్కందపురి అని పిలిచేవారు. దేవసేనాధిపతి కుమారస్వామి స్కందుడు ఈ పవిత్ర భూమిపై తపస్సు చేసినందువల్ల ఆ పేరు వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. మన కందుకూరు రెడ్డిరాజుల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల వారి స్వర్ణయుగం దాటి తర్వాత బ్రిటిష్ పరిపాలన వరకు ఎన్నో సామ్రాజ్యాలను చూసిన చారిత్రక నేల. బ్రిటిష్ కాలం నుంచే కందుకూరు ఒక పెద్ద రెవెన్యూ డివిజన్గా గుర్తింపు పొందింది. అంటే 125 సంవత్సరాలకు పైగా పరిపాలనా చరిత్ర కలిగిన ఊరు మన కందుకూరు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే తెలుగు నాటక సాంప్రదాయం మొదలైన నేల కూడా మన కందుకూరే. 16వ శతాబ్దంలో ప్రసిద్ధ కవి రుద్రకవి రచించి ప్రదర్శించిన సుగ్రీవ విజయం అనే నాటకం కందుకూరు నేలపై వెలుగులోకి వచ్చింది. ఈయన మన కందుకూరు వారు అవటం చాలా గర్వించదగ్గ విషయం. అలాగే సామాజిక సంస్కరణల పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరులోనే మన కందుకూరి ఊరి గుర్తింపు శాశ్వతంగా నిలిచింది. ఆయన పూర్వీకులు కందుకూరు ప్రాంతానికి చెందినవారు. అదేవిధంగా కందుకూరు పొగాకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ పండే పొగాకు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చింది. పురాణాల నుంచి ఆధునిక కాలం వరకు తన గుర్తింపును నిలుపుకున్న ఊరు మన కందుకూరు.